హలో మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశము కొరకు రూతు గ్రంథం నుండి మొదటి అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసెను, గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. ఈ మాటలు రూతు గ్రంథంలో నయోమి మాట్లాడుతున్న మాటలు. నయోమి తన భర్తతో 2 కుమారులతో యోదాబెత్లెహేము నుండి మోయాబు దేశం తరలి వెళ్ళిపోయారు. యోదాబెత్లెహేములో కరువు ఉన్నదని చెప్పి మోయాబు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త చనిపోయాడు. అలాగే 2 కుమారులు వివాహాలు చేసుకున్నారు. అక్కడ స్త్రీలను వివాహాలు చేసుకున్న తర్వాత ఆ 2 కుమారులు కూడా చనిపోయారు. నయోమి తన స్వదేశానికి వెనుకకు వచ్చినప్పుడు ఆమె 2 కోడల్లో ఒక కోడలు రూతు ఆమెతో వెనుకకు వచ్చింది. ఆ రూతుతో నయోమి వెనుకకు వచ్చి తన స్వదేశం వచ్చిన తర్వాత అక్కడ ప్రజలతో మాట్లాడుతుంది. దేవుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాడు, కనుక నన్ను నయోమి అనక మారా అనుడి అంటుంది. అంటే నయోమి అంటే మధురమైనది అని అర్థం, మారా అంటే చేదైనది అని అర్థం. నా జీవితంలో మధురమైన స్థితి ఏదీ లేదు, నా జీవితం అంతా చేదైపోయింది, గనక ఇక చేదు అని నన్ను పిలవండి అని నయోమి సూచిస్తుంది అక్కడ ప్రజలకు. ప్రియులారా, గమనించాలి, నయోమికి కలిగిన దుఃఖం చాలా పెద్ద దుఃఖం. నయోమికి కలిగిన శ్రమ చాలా పెద్ద శ్రమ. ఆ నయోమి స్థానంలో ఎవరున్నా చాలా దుఃఖానికి, చాలా శ్రమకు, చాలా కృంగుబాటుకు గురవుతారు. అది నిజమే. కానీ దేవుని ఎరిగిన వారు ఎంత శ్రమ అయినా, ఎంత కృంగుదలైనా ఆ స్థితిలో దేవుని మీద ఆధారపడవలసిన స్థితి ఉన్నది. నన్ను మారా అనుడి అన్నదంటే ఇక రాబోయే జీవితం అంతా ఆ మారా అనే స్థితిలో లేక చేదైన స్థితిలోనే నా జీవితం ఉండబోతోంది అనే విషయాన్ని నయోమి ఆ మాటల ద్వారా తెలియచేస్తోంది. ఆ తర్వాత ఆ రూతు గ్రంథం అంతా చదివితే ఎక్కడ ఆమెను గురించి ప్రస్తావించబడినప్పుడు మారా అని పిలవలేదు. ఆ తర్వాత కూడా నయోమినే పిలువబడింది. నయోమి అంటే మధురమైనది అని. ఆ తరువాత వాక్యమంతా గమనిస్తే నయోమి జీవితంగానే ముగిసింది, కానీ మారా అనేటట్లుగా ముగియలేదు. ప్రియులారా, గమనించాలి, శ్రమలో ఎంతో కృంగుబాటు కలగడం సహజం. ఆ కృంగుబాటులోనే దేవుని విడిచిపెట్టక, ఆ కృంగుబాటులోనే నిరీక్షణ కలిగి, ఆ కృంగుబాటులోనే దేవుడు నన్ను మరలా ఆశీర్వదిస్తాడనే ఆశ కలిగి బ్రతకాలి. యోబుని గురించి కూడా మనకు తెలుసు. యోబుకు కూడా కలిగిన శ్రమలు అంతా ఇంత కాదు. ఆ శ్రమలు ఏ మానవునికి కలుగవేమో. అలాంటి శ్రమలు కలిగినప్పుడు యోబు తన పుట్టిన దినాన్ని శపించాడు. తాను పుట్టిన దినాన్ని శపించి తన జీవితం ఇంక అలాగే ఉండబోతుంది అనుకున్నాడు యోబు. కానీ దేవుడు యోబును మరలా దర్శించాడు. యోబు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. యోబు పోగొట్టుకున్న పిల్లలను మరలా దేవుడు దయచేశాడు. అదంతా తిరిగి ఇచ్చాడు దేవుడు. కానీ శ్రమలో కృంగిపోయి ఆ కృంగుబాటుకు తగిన మాటలు మాట్లాడుతూ ఉంటాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు అని వాక్యంలో ఉంటుంది. ప్రియులారా, శ్రమదినాన్ని కృంగిపోకూడదు. శ్రమదినాన్ని ప్రతికూలమైన మాటలు మన జీవితాల గురించి మనం మాట్లాడకూడదు. మన కుటుంబాల గురించి ప్రతికూలమైన మాటలు మాట్లాడకూడదు. ఒకవేళ అప్పటికి శ్రమ కలిగిన, అప్పటికి చాలా కృంగుదలకు గురైన ఆ స్థితిలో సైతము నా దేవుడు గొప్పవాడు, మరలా నన్ను మంచి స్థితిలోనికి నడిపిస్తాడు అనే ఆశ, అలాంటి నిరీక్షణ నీవు కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు దేవుని యందు నీ విశ్వాసాన్ని నీవు కనుపరుస్తావు.
ఆ విశ్వాసాన్ని కనుపరిచినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని నీ జీవితంలో మరలా ఇస్తాడు. అలాంటి కృంగుదలకు గురై నన్ను మారా అని పిలవండి అంటే ఎప్పటి నుంచి నేను బ్రతికినంతకాలం మారాగానే బ్రతుకుతాను అన్నట్లుగా నయోమి అన్నది. కానీ దేవుడు తర్వాత నయోమి జీవితాన్ని అద్భుతంగా ఆశీర్వదించాడు. నయోమి తన కోడలైన రూతుకు మంచి ఆలోచనలు చెప్పి మంచి మార్గంలో రూతును నడిపించి ఆ రూతుకు కుమారుడు కలిగినప్పుడు అక్కడ ఆ ఊరు ప్రజలు, ఆ ప్రాంతపు ప్రజలు నయోమి దగ్గరికి వచ్చి నయోమిని అన్నారు, 7 కుమారుల కంటే ఎక్కువైన నీ కోడలు అన్నారు. ఆ కోడల గురించి మాట్లాడుతూ ఒక అత్తకు కోడలు 7 కుమారుల కంటే ఎక్కువైన కోడలు అని ఆ కోడల గురించి మాట్లాడారు. అంత ఆశీర్వాదకరమైన స్థితిని దేవుడు నీకు ఇచ్చాడని. అలాగే రూతు కుమారుని కనినప్పుడు ఆ ప్రజలు వచ్చి నయోమి కొరకు ఒక కుమారుడు కలిగాడని మాట్లాడారు. నయోమి కొరకు, నయోమి పెంచింది ఆ కుమారుణ్ణి. ఆ కుమారుడు సామాన్యమైన కుమారుడు కాదు. ఆ కుమారుని సంతతి నుంచి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా ఈ లోకానికి అందించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా ఈ లోకానికి అందించబడడంలో నయోమి పాత్ర ఉన్నది. నయోమిని దేవుడు అంత ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపించాడు. అంత ఆశీర్వాదకరమైన జీవిత స్థితిని నయోమికి ఇచ్చాడు. ఈ దినాన్నున్న కృంగుబాటును బట్టి, ఈ దినాన్నున్న శ్రమను బట్టి మారా అనే అనుభవంలోనికి దయచేసి వెళ్ళిపోవద్దు. నీ జీవితం నయోమి జీవితంగానే ఉంటుంది. నీ జీవితాన్ని నయోమి జీవితంగానే దేవుడు ఆశీర్వదిస్తాడంటే మధురమైన జీవితంగానే దేవుడు ఆశీర్వదిస్తాడు. మారాగా దేవుడు ఎప్పుడు చేయడు. అది దేవుని చిత్తం కాదు నీ జీవితం పట్ల. నీ జీవితంలో శ్రమ కలిగినప్పటికీ కూడా శ్రమదినమున కృంగిపోవద్దు. శ్రమదినాన్ని విశ్వాసం విడిచిపెట్టవద్దు. ఆ శ్రమలో ఉన్నప్పుడే గొప్ప నిరీక్షణ కలిగి నా దేవుడు ఈ శ్రమ కంటే గొప్పవాడు, ఈ కృంగుదల కంటే గొప్పవాడు, గొప్ప కార్యం చేయగలిగిన సర్వశక్తిమంతుడు నా దేవుడని దేవుని మీద ఆధారపడు. నీ మారా అనుభవాన్ని మరలా మధురమైన అనుభవంగా చేసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు కలుగు చేయగలిగేటట్లుగా విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు, నిరీక్షణను విడిచిపెట్టవద్దు. నీకు కలిగిన శ్రమ ఎంతటి శ్రమ అయినా ఆ శ్రమలో సైతము దేవుడు నీకు సహాయం చేస్తాడు. అట్టి సహాయము దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, నిజమే ప్రభువా, మాకు శ్రమలు కలుగుతున్నప్పుడు ఆ శ్రమలను బట్టి ప్రభు కృంగిపోయే స్థితి కాకుండా మారా అనుభవంలోనికి దిగిపోయే స్థితి కాకుండా ప్రభు మధురమైన అనుభవాల్లోనికి నడిపించబడేటట్లుగా నిరీక్షణ విడిచిపెట్టకుండా, విశ్వాసం విడిచిపెట్టకుండా, సర్వశక్తి గల దేవుడివైన నీ వైపు చూడగలిగేటట్లుగా, మా దృష్టిని నీ వైపు నిలపగలిగేటట్లుగా నీ కృప ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో, నా జీవితంలో కూడా దయచేసి ఆశీర్వదించుమని ప్రభు అట్టి స్థితి వీరికి దయచేయమని, అలాగే వారి కుటుంబాల్లోనూ వారి జీవితాల్లోనూ ఏ అవసరత ఉన్నా సహాయం దయచేయండి, ఏ సమస్య ఉన్నా విడుదల దయచేయండి, ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్.